జై శ్రీరామ్. మంగళవారం రోజు హనుమంతునికి పూజ చేసే విధానం, కలిగే ఫలితాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రామభక్తుడు హనుమంతుడు రామాయణంలో ముఖ్యమైన పాత్ర. సీతారాముల దాసునిగా, రామభక్తునిగా, విజయప్రదాతగా, రక్షకునిగా హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలవబడుతున్న దేవుడు ఆంజనేయుడు. మంగళవారం వాయుపుత్రుడైన హనుమంతునికి ఏ విధంగా పూజ చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని తెలుసుకుందాం. ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయడం వల్ల సర్వత్రా జయం కలుగుతుంది. 5 సంఖ్య హనుమంతునికి చాలా ప్రీతికరం కనుక హనుమాన్ మందిరంలో 5 ప్రదక్షిణలు చేయడం ఉత్తమం. ఆలయంలో లభించే సింధూరం నుదుటన ధరించడం, ప్రసాదం స్వీకరించడం వల్ల ఆయురారోగ్యాలు కలుగును. హనుమాన్ చాలీసా పారాయణం చేసి అరటిపళ్ళు, మామిడి పళ్ళు నైవేద్యం పెట్టడం వల్ల స్వామి యొక్క అనుగ్రహం కలుగును. సంతానం లేనివారు మండలం రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణం చేసి ప్రతినిత్యం అరటిపండు నివేదించి ఆ పండును ప్రసాదంగా తీసుకుంటే సంతానం తప్పకుండా కలుగుతుందని భక్తుల నమ్మకం. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శరీరానికి బలాన్ని, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడని విశ్వాసం. జాతకరీత్యా శనిగ్రహ దోషాలతో బాధపడుతున్న వారు హనుమంతునికి పూజిస్తే గ్రహశాంతిని పొందుతారు. ఆంజనేయ ఆరాధన వల్ల ఆయుష్, ఆరోగ్యం ప్రసాదించడంతో పాటు కోరిన కోరికలను నెరవేర్చుతాడని నమ్మకం. ప్రయాణమునకు ముందు ఆంజనేయుడిని స్మరించిన వారు మృత్యుభయం తొలగుటతో పాటు సర్వత్రా విజయం లభిస్తుంది. హనుమంతునికి సింధూరం అంటే చాలా ఇష్టం. ఒకానొక సందర్భంలో సీతమ్మ నుదుటన సింధూరం పెట్టుకోవడం చూసిన హనుమంతుడు, సింధూరం ఎందుకు పెట్టుకున్నావమ్మా అని ప్రశ్నించగా, అందుకు సీతమ్మ చిరుమందహాసధారిని శ్రీరాముడు దీర్ఘాయుషుడిగా ఉండాలని చెప్పగా, హనుమంతుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఒళ్ళంతా సింధూరం పూసుకున్నాడంట. అందుకనే హనుమంతునికి సింధూరం చాలా ఇష్టమట. ప్రతి మంగళవారం సింధూరం, నువ్వుల నూనె స్వామివారికి సమర్పిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం. హనుమంతునికి పూజ చేయించిన తర్వాత తోటి భక్తులకు ప్రసాదంగా లడ్డూలను, సింధూరాన్ని పంచుతారు. కొందరు భక్తులు హనుమాన్ జయంతి పూజను దీక్ష పూని 41 రోజుల పాటు నిష్ఠతో మండల దీక్షను చేస్తారు.